ప్రైజ్ ది లార్డ్. 25వ కీర్తన 6వ వచనం. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకునుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకునుము, అవి పూర్వము నుండి ఉన్నవే కదా. దావీదు దేవుని యొక్క కరుణను, దేవుని యొక్క కృపను ముందు నుండి ఎరిగినవాడు, వాటిని అనుభవించినవాడు కూడా. అందుకే తన జీవితంలో ప్రభు యొక్క కరుణను, ప్రభు యొక్క కృపను మరొక్కసారి కోరుకుంటున్నాడు. అయ్యా, నీ కృప లేకపోతే, నీ కరుణ లేకపోతే నాకెంత డబ్బున్నా వ్యర్థం, నాకెంత అధికారం ఉన్నా వ్యర్థం, ఎంత సింహాసనం ఉన్నా, కిరీటం ఉన్నా వ్యర్థం, నాకెంతమంది సైనిక బలం ఉన్నా వ్యర్థం, నాకెంత శూరత్వం ఉన్నా వ్యర్థం, ఎంత గొప్ప వీరుణ్ణి అని అనిపించుకున్నా వ్యర్థం, ఎన్ని పేరు ప్రఖ్యాతులున్నా వ్యర్థం, ఎంత గొప్పవాడిని అయిపోయినా, ఐశ్వర్యవంతుడిని అయిపోయినా, నీ కృపాతిశయాలు, నీ కరుణాతిశయం నాకు లేకపోతే నేను వ్యర్థుడినయ్యా, అవి నాకు కావాలయ్యా, నీ కృపాతిశయముతో నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. మరి దావీదుకే అంతగా అవసరమైతే దేవుని కరుణ, దేవుని కృప, మరి నీకు నాకు ఇంకెంత అవసరమో కదా. మరి మన దైనందిన జీవితంలో దేవుని మార్గం మనం కనుగోవాలంటే, దేవుని చిత్తాన్ని మనం కనుక్కొని ఆశీర్వాదకరంగా బ్రతకాలంటే, మనం సిగ్గునొందకుండా, మన శత్రువుకు మనం దొరకకుండా, మన జీవితంలో విజయ పదంలో మనం జీవించాలంటే దేవుని కరుణను కోరుకుందాం. దేవుడు ఎంత కరుణామయుడో తెలుసా? నిన్ను చీయనే దేవుడు కాదు, నిన్ను కాదనే దేవుడు కాదు. ఈ ఉదయకాల సమయంలో దేవునికి దూరంగా వెళ్ళిపోయావా? నేను దేవుణ్ణి వదిలేస్తాను, దేవుణ్ణి మర్చిపోయాను, దేవుని దుఃఖపెట్టాను, దేవుని మాట వినట్లేదు, ఆయన చెప్పిన పని నేను చేయట్లేదు, ఆయన చెప్పంది నేను చేశాను, ఆయన నేను బహుగా దూరం అయిపోయాను అన్న అపరాధ భావంలో నువ్వు ఉంటే, ఇప్పుడే ప్రభుని ఈ ప్రార్థన చేస్తూ అడుగు. ప్రభువా, నీ కృపాతిశయాన్ని, నీ కరుణాతిశయాన్ని జ్ఞాపకం చేసుకో అని అడిగితే మరలా ఆయన ఎడల జాలి పడతాడు, మరలా ఆయన ఎడల ప్రేమ చూపిస్తాడు. నువ్వు చేసిన దోషకృత్యాలన్నీ ఆయన మర్చిపోతాడు. ఒకవేళ వ్యాధిలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఆదరణ లేదా, నిన్ను పలకరించేవారు ఎవరూ లేరా, నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరా, నీ మనోవేదనను గుర్తించే వాళ్ళు ఎవరూ లేరా, అయితే ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, నీ కృపను జ్ఞాపకం చేసుకోవా, నీ కరుణను జ్ఞాపకం చేసుకో అని అడిగితే ఎంత కృపగలిగినవాడంటే, ఎంత దయగలిగినవాడంటే, ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ ఒక ప్రక్కన, నీ ప్రభువుని ఒక్కడిని ఒక ప్రక్కన పెడితే వాళ్ళందరూ తేలిపోతారు. ప్రభువే బరువైన వాడు, ప్రభువే గొప్పవాడు, ఆయన ఒక్కడు నీకు సరిపోతాడు. నీ పూర్వపు అనుభవాలను బట్టి, నీ తప్పిదాలను బట్టి, నీ చేతకంతనాన్ని బట్టి నిన్ను తృణీకరించే దేవుడు కాదు. ఆయన శాడిస్ట్ కాదు, చాలా మంచోడు, చాలా గొప్పవాడు, నీ యందు జాలిపడేవాడు. ప్రభు వైపుకురా. దావీదు అడుగుతున్నట్లుగా నువ్వు కూడా ప్రభువుని అడుగు. ఆయన కృపను పొందుకో, ఆయన కరుణను పొందుకో, దేవుని సహాయాన్ని పొందుకో. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ కరుణాతిశయము, నీ కృపాతిశయం మాకు లేకపోతే మేము బ్రతకలేం కదా. అవి ఎప్పటి నుంచో నీకున్నవి, అవి మాకు దయచేయండి. నీ కరుణతో, నీ కృపతో నీ బిడ్డలను ఆవరించి వారి జీవితంలో మేలులు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.